गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठ्ठलदास महाराज की जय। బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు ఈ భూమండలాన్ని వర్ణిస్తూ ఈ భూమండలంలో ప్రధానంగా ఉండే ఈ జంబూద్వీపం, ఆ జంబూద్వీపంలో ఉండే దేశములు వర్షం అని పేరు, వాటన్నిటిని వర్ణించేదానికి ప్రారంభించారు. ఇది ముందట 2-3 అధ్యాయంలో జంబూద్వీపంలో ఉండే నదులు, పర్వతములు అవి ఎక్కడ వెళ్ళి చేరుతుంది అని ఈ విషయమంతా చెప్పి, తరువాత ఈ జంబూద్వీపంలో ఉండే ఈ దేశములను వర్ణించేదానికి ప్రారంభించారు. ఈ అధ్యాయంలో మొదట ఈ అధ్యాయంలో ఈ భద్రాశ వర్షం అనే ఈ వర్షం ఈ దేశాన్ని వర్ణించేదానికి ప్రారంభించారు. ఇక్కడ ఉండే జనులు వీళ్ళందరూ ఎవరంటే వాసుదేవుని యొక్క భక్తులు, పరమ వాసుదేవుని యొక్క భక్తులు. అంతేకాకుండా ఏ ప్రభువు అశ్వముఖంతో ఉండి వేదములన్నిటినీ కాపాడి తమో గుణంతో వచ్చిన అసురుణ్ణి సంహరించి, వేదాన్ని అపహరించాలని వచ్చిన అసురుణ్ణి సంహరించి వేద సంరక్షణం చేసి ప్రపంచానికే మళ్ళీ వేదాన్ని ఇచ్చిన ఆ హయగ్రీవమూర్తిని ఈ భద్రాశ్వ వర్షంలో ఉండే జనులందరూ అతన్ని ఆరాధించి క్షేమంతో ఉంటున్నారు అంటూ ఇలా చెప్పి, ఇక్కడ ఏమిటంటే ఆ దేశంలో ఆ దేవుడిని ఇలా భజించేటప్పుడు ఆ దేవుడి గురించి ఉండే ముఖ్యమైన శ్లోకంలాగా గద్యంలాగా అక్కడక్కడ వర్ణిస్తున్నారు బ్రహ్మనిష్ఠులు. అదే వచ్చి పైన అన్నీ ఆ దేశం ముందు, ఆ వర్షం ముందు చెప్పేదానికి ఇది వస్తుంది. దీని తర్వాత హరివర్షం అనే ఒక క్షేత్రం. ఈ హరివర్షంలో ఏమి గొప్ప అంటే ఈ హరివర్షంలోనే నరసింహస్వామి యొక్క అవతారం అని అంటున్నారు. నరసింహస్వామిని భజించేది ఈ హరివర్షం అంటూ ఈ హరివర్షాన్ని వర్ణించి, ఇలాంటి హరివర్షంలో నరసింహస్వామి ఎందుకు అవతారం చేశారు అంటే దానికి ముఖ్యమైన కారణం ప్రహ్లాద స్వామి. అంత ఉత్తమ గుణములతో ఈ ప్రపంచానందరికీ హితకరంగా హితబోధన చేస్తూ భగవంతుని పట్ల అలాంటి ఉత్తమైన భక్తి చేసే ప్రహ్లాద స్వామి కోసం ఈ నరసింహావతారం అనేది జరిగింది అని చెప్పి, ఇక్కడ ముఖ్యమైన నరసింహస్వామి యొక్క ఒక గద్యం. ఇది మనం ఆరాధనలాగా మంత్రంలాగా జపించకూడే గద్యం. కానీ మంత్రం అనేది బయట మనము స్పష్టంగా చెప్పకూడదు, అది మనసులో చెప్పాలి అనేది శాస్త్రం. కానీ భాగవతంలో వచ్చినందువల్ల దీన్ని స్పష్టంగా చెప్పచ్చు. ఓం నమో భగవతే నరసింహాయ, నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ, వజ్రణక వజ్రదంష్ట కర్మాశయాన్ రంధయ రంధయ తమోగ్రసగ్రస ఓం స్వాహ, అభయం అభయమాత్మని భూయిష్ఠా ఓం క్షౌం అంటూ ఇలా వర్ణించారు. ఓం క్షౌం అనేది ఈ నరసింహస్వామి యొక్క బీజాక్షరం. అలాగ ఉత్తమమైన గద్యాన్ని వర్ణించి, ఎలాగైతే ప్రహ్లాద స్వామి ఈ భద్రాశ్వరోషంలో ఉన్నారు, ఆయన యొక్క మనోభావం అనేది ఎలా ఉంది అంటూ ఆశ్చర్యంగా వర్ణించారు. ఒక అద్భుతమైన శ్లోకం. ఈ ప్రపంచంలో అందరూ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. మంచివారిని కాపాడడం, చెడ్డవారిని చంపడం అంటూనే అందరూ ఇలా ప్రార్థిస్తుంటారు. చెడ్డవాళ్ళు చనిపోవాలి, మంచివాళ్ళు బాగుండాలి అని. కానీ ప్రహ్లాద స్వామి యొక్క ఉత్తమ గుణం ఏమిటంటే ఆయన మనస్సు ఈ ప్రపంచంలో ఉండే చెడ్డవాళ్ళందరూ చనిపోకూడదు, వాళ్ళు కూడా మంచివారులా భాగవతుల్లా మారినారంటే ఈ ప్రపంచంలో ఉండే అందరూ కూడా భాగవతులుగా మారిపోతారు కదా. అలా మారిపోతే ప్రపంచమందరూ భాగవతోత్తములుగానే ఉంటారు అంటూ ఇలా ఒక ప్రార్థన అంట. ఇలాగ ఎవ్వరు చావకూడదు, అందరూ మంచివారుగా మారిపోవాలి. అలా మంచివారుగా మారాలంటే అందరూ ఏం చేయాలంటే ప్రపంచంలో ఉండే అందరినీ భగవత్ స్వరూపంగా చూసి అందరి దగ్గర ప్రేమతో ఉండాలి. అలా ప్రేమతో ఉండేదానికి ప్రారంభించామంటే ఎవ్వరికి ఏ హానికరం ఉండదు, ఎవ్వరు శత్రుగా చూడరు. అలా ఉంటూ భగవంతుని యొక్క చరణారవిందంలో ఇది కావాలి అది కావాలి అని ఆశ పెట్టుకోకుండా భగవంతుని ఇలా అనవరతము ఇలా ఆరాధన చేస్తూ ఉన్నామంటే ఈ ప్రపంచమే దివ్యమైపోతుంది అంటూ ప్రహ్లాద స్వామి ఈ భద్రాశ్వ వర్షం దేశంలో తన యొక్క జనులకు ఇలా బోధించి వాళ్ళని అలా జీవించేలాగా చేశారంట ప్రహ్లాద స్వామి. ఇలాంటి విషయములన్నీ చెప్పి ఇంకా కూడా కొన్ని విషయాలు అంటున్నారంట. ఏమిటంటే ఈ ప్రపంచంలో ఆశ అనేది ఉంటుంది. ఆశ అనేది మీద పెట్టాలి అనేది ప్రపంచంలో అది అనివార్యం. కాబట్టి ఆశ పెట్టాలి. కాబట్టి నువ్వు ఆశ నీ భార్య, నీ బిడ్డలు, నీ ధనం, నీ సంపద, నీ వాహనం, నీ బంధువులు వీళ్ళపైన పెట్టేదానికి బదులుగా ఇలా నువ్వు పెట్టినావంటే నీకేమవుతుందంటే చివరికి నిరాశ, తర్వాత మాయలో చిగులుకోవడం,
నీకు బాధ దుఃఖకరంలోనే ఇది ముగిస్తుంది. అందుచేత భగవంతుని ఆరాధించే మహాత్ములు, గొప్ప గురువులు, వాళ్ళ దగ్గరగానే నిన్ను ఆశను పెట్టినావంటే ఈ సంఘం వల్ల కలిగే దోషములన్నీ నీ నుంచి ఇలా వెలిగిపోతుంది. అలా తొలగిపోయిందంటే నువ్వు పరమ పవిత్రంగా ఉండిపోతావు. ఈ ప్రపంచంలో ఆశ అనేది పెట్టకుండా ఉండలేం. ఆ ఆశను భగవద్భక్తుల దగ్గర పెట్టాలి అంటూ చెప్పి తర్వాత ఈ సంసార జీవితంలో జీవించే వాళ్లకు ఏమిటంటే, ఇది సంసార జీవితం అనేది ఒక చేప నీటిలో ఉండేలాగా, ఆ చేప దానికి ఉత్తమమైన హితకరం ఏమిటంటే మంచి నీటిలో ఉండేంత వరకు ఆ చేప బాగుంటుంది. కానీ ఒక వలలో పోయి పడింది అంటే ఆ వలలో పడి ఆ ఆహారం కోసం దాంట్లో వెళ్ళి వలలో పడి ఇలా నాశనం అవుతుంది. అలాగనే ఈ జీవముకి ఈ సంసార జీవితంలో జీవిస్తూ ఉండేటప్పుడు భగవంతుడే హితకరం. ఎలాగైతే ఆ చేపకు నీరు హితకరమో అలాగా ఈ జీవాత్మకు భగవంతుడే హితకరము. అంతేకాకుండా మనం ఆహారం కోసం వెళ్ళి ఇలా చిగులుకునేలాగా, విశేషకం కోసం వెళ్ళి ఈ మాయలో చిగులుకొని ఇలా జీవం అనేది కష్టపడుతోంది. అందుచేత మనకు అనుగ్రహం చేసే ఆ నరసింహస్వామిని అందరూ భజిస్తాం అంటూ ఇలా ప్రహ్లాద స్వామి ఇలా హరివర్షంలో ఇలా భజిస్తున్నారని దీన్ని చెప్పి తర్వాత కేతుమాల వర్షం అని ఆ వర్షాన్ని వర్ణించేదానికి ప్రారంభించారు ఆ దేశాన్ని. ఈ ప్రాంతంలో ఏమిటంటే సాక్షాత్ వైకుంఠవాసి అయిన ప్రభువుడు మహాలక్ష్మితో పాటు లక్ష్మీ నరసింహస్వామిగా అందరూ భజిస్తున్నారంట. ఇంకా ఆశ్చర్యం ఏమంటే మహాలక్ష్మి పరివత్సరుడు అనే ఒక ప్రజాపతిని పెట్టుకొని అతన్ని తండ్రిగా పెట్టుకొని మహాలక్ష్మి భగవంతుని యొక్క మాయాగుణ విభూతి అయిన ఆయన సృష్టి చేసే వీటన్నిటి చూసి సంతోషిస్తూ భగవంతుణ్ణి ఆరాధన చేస్తుందంట. ఆ మహాలక్ష్మి కూడా భగవంతుని ఆ ప్రాంతంలో ఆరాధన చేస్తుంది అను ఇలా వర్ణించి పైన మహాలక్ష్మి కొన్ని విషయాలు భగవంతునితో మాట్లాడలేక బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు అందరూ అమాయకుల్లాగా ఉన్నారు. ఏమిటంటే అందరికీ నేను కావాలి. బ్రహ్మదేవుని నుంచి చూస్తున్నారంటే బ్రహ్మదేవుడికి కావాలి, దేవతలకు కావాలి, యక్షులకి కావాలి, సిద్ధులకి కావాలి, గంధర్వులకి కావాలి, మనుష్యులకి కావాలి, కింద ఉండే అతలవితల లోకంలో ఉండే వాళ్ళకి కావాలి. అందరికీ నేను కావాలి. నేను కావాలంటే అందరూ ఏమంటున్నారు అంటే లక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ కుబేర పూజ అంటే ఇవన్నీ చేస్తున్నారు. ఈ అమాయకులకి తెలియటం లేదు నేను పరమ పతివ్రత. నేనొచ్చి మీ చరణారవిందాన్ని ఆశ్రయించి మీకు సేవ చేసుకుంటూ ఎప్పుడు మీ పట్ల భక్తి చేసే నేను వీళ్ళని తనిగా పిలిస్తే నేను వెళ్తానా, నేను వెళ్ళను అనేది అమాయకులకి తెలియటం లేదు. నేను కానీ వాళ్ళ దగ్గర వెళ్ళాలి అంటే వీళ్ళు ఏం చేయాలి అంటే వీరు మిమ్మల్ని శ్రద్ధగా భజిస్తే చాలు. అందుచేత మిమ్మల్ని భజిస్తేనే నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటూ మహాలక్ష్మి అద్భుతమైన ఒక శ్లోకం చెప్పి పైన భగవంతుని దగ్గర ఒక ప్రార్థన చేసిందంట. మీకు నా పైన ఎంత ఆశ, ఆ ఆశ వలనే కదా మీ యొక్క వక్షస్థలంలో తీసుకొని నన్ను పెట్టుకొని అనవరతము నిన్ను వదిలి ఉండలేను అంటూ నాకు అలాంటి స్థానాన్ని ఇచ్చారు. నాకు అది మాత్రం చాలా సంతోషం. ఇంకా కూడా ఇంకో అనుగ్రహం కావాలి. ఏమిటంటే మీ యొక్క కరార విందం ఉంది కదా, మీ చేతులు, ఆ చేతులు ఎంత గొప్పది. ఎందుకంటే ఆ చేతుకు గొప్పతనం వచ్చిందంటే మీరు ప్రపంచంలో ఉండే మహాత్ములను అందరినీ ఆ చేతితోనే రక్షిస్తున్నారంట. ఆ మహాత్ములని రక్షించడం వల్లనే భగవంతుని యొక్క చేతికి అంత గొప్పతనం, మాహాత్మ్యం. అలాంటి గొప్ప చెయ్యైన మీ కరాన్ని తీసి నా తలలో పెట్టి నాకు అనుగ్రహం చేయండి, హస్తమస్తక దీక్ష చేయండి అంటూ మహాలక్ష్మి ప్రార్థించేలాగా లక్ష్మీ నరసింహుల్ని ఈ కేతుమాలం అనే ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ వర్షంలో ఆ జనులందరూ ఇలా భజిస్తున్నారు అంటూ ఇది చెప్పారు. తరువాత ఇక రమ్యకం అనే వర్షాన్ని ఆ దేశంలో ఎవరిని భజిస్తున్నారు అంటూ ప్రారంభిస్తూ చెప్తూ ఉండేటప్పుడు బ్రహ్మనిష్ఠులు ఈ రమ్యకం అనే ఈ వర్షం ఈ దేశంలో సాక్షాత్తు మత్స్యావతార మూర్తిని అందరూ భజిస్తున్నారు అంటూ బ్రహ్మనిష్ఠులు అంటున్నారు. ఆ ప్రళయ సమయంలో అన్నీ నశించేటప్పుడు మత్స్య రూపం తీసుకొని సప్త ఋషులు, వేదములు, తర్వాత పాండ్య రాజు అయిన ఇంద్రద్యుమ్నుని వీళ్ళందరినీ తీసుకొని ఆ ప్రళయ జలంలో చుట్టుతూ ఇవన్నీ నశించిపోకూడదు అంటూ ఓషధులు, బీజములంతా తీసుకొని అలా ప్రళయ జలంలో చుట్టుతూ అతనికి అనుగ్రహం చేశారే. అంత గొప్ప మూర్తి అయిన ఆ మత్స్యావతార మూర్తిని ఈ రమ్యకం అనే ఈ వర్షంలో అందరూ భజిస్తున్నారు. తర్వాత హిరణ్మయం అనే ఇంకొక వర్షం దేశం, ఆ హిరణ్మయంలో సాక్షాత్ కూర్మావతార మూర్తిని భజిస్తున్నారంట.
ఈ కూర్మావతారం ఎంత గొప్ప మూర్తి అంటే ఆది కూర్మం అంటూ ఈ ప్రపంచమంతటా ఈ కూర్మావతార మూర్తిని యొక్క ఆధారంలోనే ఉంది అని చెప్పి ఈ ప్రపంచంలో ఉండే అందరికీ అంతర్యామిగా ఉంటూ శక్తిగా ఉంటూ మన శరీరంలో ఉండే రక్తానికి మనస్సుకి శరీరం ఉండే అవయవాలు అన్నిటికీ ఆధారంగా ఉండేది కూర్మావతార మూర్తి అంటూ ప్రపంచంలో ఉండే చరాచరమైన అన్ని వస్తువులకి ఆ కూర్మావతారం దగ్గర నుంచే అందరికీ ఎనర్జీ అనేది దక్కుతుంది. అలాంటి గొప్ప కూర్మావతార మూర్తిని ఈ హిరణ్మయం అనే ఈ వర్షంలో అందరూ భరిస్తున్నారు. ఆ కూర్మావతార మూర్తిని భజించారు. తర్వాత కురు అనే ఉత్తర కురు అనే ఈ దేశం, ఈ ఉత్తర కురు అనే ఈ దేశంలో అందరూ సాక్షాత్ వరాహావతారమూర్తి యజ్ఞవరాహమూర్తిగా ఇక్కడ అందరూ భజించారు అని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఈ వరాహస్వామి ఇలా అవతారం చేసేటప్పుడే ఆ శరీరంలో యజ్ఞములకు ఏమేమి కావాలో అన్ని సాధనములను చేసుకొని యజ్ఞరూపిగా ఈ వరాహ అవతారం అనేది భగవంతుడు చేశారు. అలాగే ఈ ప్రపంచంలోనే శ్రేష్టమైన ధర్మం ఈ యజ్ఞం అంటూ అందరికీ చూపించి ఏమిటంటే ఆ వరాహ అవతార మూర్తి ఎంత గొప్ప మూర్తి. ఈ పరబ్రహ్మస్వరూపం అని వర్ణిస్తున్నారు కదా, దాన్ని మనం చూడలేము, దాన్ని మనం తాకలేము, దానికి రూపం లేదు అంటూ ఇలాగంతా వర్ణిస్తున్నారు కదా. ఆ పరబ్రహ్మానికి రూపం లేదని కాదు, ఆ పరబ్రహ్మమే సాక్షాత్తు వరాహమూర్తి అంటూ వర్ణించి ఈ అరణి అనే ఒక కర్రలో అగ్ని అనేది మథనం చేసి దాంట్లో ఉండే వచ్చే పరమ పవిత్రమైన అగ్ని పెట్టుకొని యాగం చేసి అందరూ దానివల్ల క్షేమాన్ని అందరూ పొందుతున్నారు. అలాగనే ఈ మనస్సు అనే ఈ కర్రలో అరణిలో ఆ వరాహమూర్తి అనే అగ్నిని మనం కూడా ఇలా దాంట్లో నుంచి మథనం చేసి తీసుకొచ్చి అందరూ క్షేమంగా ఉండాలి అని వర్ణించి ఈ ప్రపంచంలో మ్యాగ్నెట్ అనేది ఉంది కదా, దానికి ఇనుప ముక్క అనేది అది స్వాభావికంగా వెళ్ళి కలిసిపోతుంది. అలాగనే ఈ మ్యాగ్నెట్ అనేది మాయ, ఈ ప్రపంచం అనేది దాంట్లో వెళ్ళి కలిసిపోతుందంట స్వాభావికంగా. అలా ఉండేటప్పుడు ఈ వరాహమూర్తిని మనం భజించే ఆ మాయను మనం దాటగలుగుతాం. అంత గొప్ప మూర్తి. ఆ మూర్తి భూమిని ఒక సమయంలో ఉద్ధరించి తన యొక్క ముక్కు పైన పెట్టుకొని తీసుకొచ్చి బయటకు వచ్చి ఇలా హిరణ్యాక్షునితో యుద్ధం చేసి అతన్ని సంహరించి ఆ భూమిని ఇప్పుడు ఎక్కడుందో అక్కడ వచ్చి పెట్టి అందరికీ అనుగ్రహించిన ఆ వరాహావతార మూర్తికి నమస్కారం అంటూ ఈ దేశంలో ఏ దేశముల్లో ఎవరెవరు భజిస్తున్నారు అంటూ వీటన్నిటిని వర్ణించి దానికి ముఖ్యమైన ఆ గద్యములు రిక్కంతా చెప్పి ఈ కురు అనే ఈ చివరి దేశంలో వరాహావతార మూర్తిని అందరూ భజిస్తున్నారు అంటూ బ్రహ్మనిష్టలు చెప్పి ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి పారాయణం చేస్తాం. అథాష్టాదశోऽధ్యాయః శ్రీశుక ఉవాచ తథా చ భద్రశ్రవా నామ ధర్మసుతః తత్కులపతయః పురుషాః భద్రాశ్వవర్షే సాక్షాత్ భగవతః వాసుదేవస్య ప్రియాం తనుం ధర్మమయీం హయశీర్షాభిధానాం పరమేణ సమాధినా సన్నిధాప్య ఇదం అభిగృణంత ఉపధావంతి. భద్రశ్రవస ఊచుః ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమ ఇతి. అహో విచిత్రం భగవద్విచేష్టితం గ్రంథం జనోయం హి మిషన్న పశ్యతి ధ్యాయన్న సద్యర్హి వికర్మ సేవితుం నిర్హృత్య పుత్రం పితరం జిజీవిషతి. వదంతి విశ్వం కవయస్మనశ్వరం పశ్యంతి చాధ్యాత్మవిదో విపశ్చితః తథాపి ముహ్యంతి తవాజమాయయా సువిస్మితం కృత్యమజం నతోస్మితం.
विश्वोद्भवस्थान निरोधकर्मते ह्यकर्तुरङ्गीकृतम् अपि अपावृतः युक्तं न चित्रं त्वयि कार्यकारणे सर्वात्मनि व्यतिरिक्ते च वस्तुतः वेदान् युगान्ते तमसा तिरस्कृतान् रसातलाद्यो नृतुरङ्गविग्रहः प्रत्यादिदेवै कवयेऽभियाचते तस्मै नमस्ते अवितथे हिताय इति। हरिवर्षे चापि भगवान् नरहरिरूपेणास्ते तद्रूपग्रहणनिमित्तम् उत्तरत्राभिधास्ये तद्दयितं रूपं महापुरुषगुणभाजनः महाभागवतः दैत्यदानवकुल तीर्थीकरण शीलाचरितः प्रह्लादः अव्यवधान अनन्यभक्तियोगेन सह तद्वर्षपुरुषैः उपास्ते इदं च उदाहरति। ॐ नमो भगवते नरसिंहाय नमस्तेजस्तेजसे आविराविर्भव वज्रणखवज्रदंष्ट्र कर्माशयान् रन्धय रन्धय तमोग्रसग्रस ॐ स्वाहा। अभयम् अभयम् आत्मनि भूयिष्ठा ॐ क्षौं। स्वस्त्यस्तु विश्वस्य खलः प्रसीदताम् ध्यायन्तु भूतानि शिवं मिथो धिया मनश्च भद्रं भजतात् अधोक्षजे आवेश्यतां नो मतिरप्यहैतुकी मागारदारात्मज वित्तबन्धुषु सङ्गो यदि स्यात् भगवत्प्रियेषु नः यः प्राणवृत्त्या परितुष्ट आत्मवान् सिद्ध्यत्यधूरान्न तथेन्द्रियप्रियः यत्सङ्गलब्धं निजवीर्यवैभवं तीर्थं मुहुः संस्पृशतां हि मानसं हरत्यजोऽन्तः श्रुतिभिर्गतोऽङ्गजं को वै न सेवेत मुकुन्दविक्रमम् यस्यास्ति भक्तिः भगवती अकिञ्चना सर्वैः गुणैस्तत्र समासते सुराः हरावभक्तस्य कुतो महद्गुणाः मनोरथेनासति धावतो बहिः हरिर्हि साक्षात् भगवान् शरीरिणाम् आत्मा झषानामिव तोयम् ईप्सितं हित्वा महांस्तं यदि जते गृहे तदा महत्वं वयसा दम्पतीनां तस्माद्रजो राग विषादमन्यु मानस्पृहा भयदैन्यादिमूलम् हित्वा गृहं संसृतिचक्रवालं नृसिंहपादं
भजताकुतो भयमिति। केतुमालेऽपि भगवान् कामदेवस्वरूपेण लक्ष्म्याः प्रियचिकीर्षया प्रजापतेः दुहितॄणां पुत्राणां तद्वर्षपतीनां पुरुषायुष अहोरात्रपरिसङ्ख्यानानां यासां गर्भाः महापुरुषमहास्त्रतेजसा उद्वेजितमनसां विध्वस्ताः व्यसवः संवत्सरान्ते विनिपतन्ति। अतीव सुललित गतिविलासविलसित रुचिरहासलेशावलोक लीलया किञ्चित् उत्तम्भित सुन्दरभ्रूमण्डल सुभगवदनारविन्दश्रिया रमां रमयन् इन्द्रियाणि रमयते। तद्भगवतः मायामयं रूपं परमसमाधियोगेन रमादेवी संवत्सरस्य रात्रिषु प्रजापतेः दुहितृभिः उपेताहः सूच तद्भर्तृभिः उपास्ते इदं च उदाहरति। ॐ ह्रां ह्रीं ह्रूं ॐ नमो भगवते हृषीकेशाय सर्वगुणविशेषैः विलक्षितात्मने आकूतीनां चित्तीनां चेतसां विशेषाणां च अधिपतये षोडशकलायत् छन्दोमयाय अन्नमयाय अमृतमयाय सर्वमयाय सहसे ओजसे बलाय कान्ताय कामाय नमस्ते उभयत्र भूयात्। स्त्रियो व्रते स्त्वा हृषिकेश्वरं स्वतः ह्याराध्यलोके पतिमाशासतेऽन्यं तासां न ते वै परिपान्त्यपत्यं प्रियं धनायोंषि यतो स्वतन्त्राः स वै पतिः स्यात् अकुतो भयस्वयं समन्ततः पाति भयातुरं जनं स एक एवेतरथा मिथो भयं नैवात्मलाभात् अधिमन्यते परम्। या तस्य ते पादसरोरुहार्हणं निकामयेत् साखिल कामलं पटा तदेव रासीप्सितम् ईप्सितोर्चितः यद्भग्नयाञ्च भगवन् प्रतप्यते। मत्प्राप्तये अजेशसुरासुरादयः तप्यन्त उग्रं तप ऐन्द्रिये धियः ऋते भवत्पाद परायणान्नमां विन्दन्त्यघं त्वद्धृतया यतोजिता। सत्वं ममापि अच्युतशीर्ष्णिवन्दितं कराम्बुजं यत्
त्वदधायि सात्वतं बिभर्षि मां लक्ष्म वरेण्यमायया कैश्वरस्येहितम् ऊहितुं विभुरिति रम्यके च भगवतः प्रियतमं मात्स्यम् अवताररूपं तद्वर्षपुरुषस्य मनोः प्राक् प्रदर्शितं स इदानीमपि महता भक्तियोगेन आराधयति इदं च उदाहरति। ॐ नमो भगवते मुख्यतमाय नमः सत्त्वाय प्राणायौजसे सहसे बलाय महामत्स्याय नम इति। अन्तर्बहिश्चाखिललोकपालकैः अदृष्टरूपो विचरसि उरुस्वनः स ईश्वरस्त्वं य इदं वशेन यत् नाम्ना यथा दारुमयीं नरस्त्रियं यं लोकपालाः किल मत्सरज्वराः हित्वा यतन्तोऽपि पृथक् समेत्य च पातुं न शेकुः द्विपदश्चतुष्पदः सरीसृपं स्थाणु यदत्र दृश्यते भवान् युगान्तार्णव ऊर्मिमालिनी क्षोणीमिमाम् ओषधिविरुधां निधिं मया सहोरु क्रमते जवोजसा तस्मै जगत्प्राणगणात्मने नम इति। हिरण्मयेऽपि भगवान् निवसति कूर्मतनुं बिभ्राणस्तस्य तत्प्रियतमां तनुमर्यमासः वर्षपुरुषैः पितृगणाधिपतिः उपधावति मन्त्रमिमं च अनुजपति। ॐ नमो भगवते अकूपाराय सर्वसत्त्वगुणविशेषणाय अनुपलक्षितस्थानाय नमो वर्ष्मणे नमो भूम्णे नमो नमो अवस्थानाय नमस्ते। यद्रूपमेतत् निजमाययार्पितम् अर्थस्वरूपं बहुरूपरूपितम् संख्यानयस्यास्ति अयथोपलम्भनात् तस्मै नमस्ते अव्यपदेशरूपिणे। जरायुजं स्वेदजमण्डजोद्भिदं चराचरं देवर्षि पितृभूतमैन्द्रियं द्यौःखं क्षितिः शैलसरित्समुद्र द्वीपग्रहर्क्षेति अभिधेय एकः यस्मिन्नसङ्ख्येय विशेषनाम रूपाकृतौ कविभिः कल्पितेयम् संख्यायया तत्त्वदृशापनीयते तस्मै नमः सांख्यनिदर्शनाय ते इति। उत्तरेषु च कुरुषु भगवान् यज्ञपुरुषः कृतवराहरूपास्ते
त्वं तु देवी हैषा भूस्सह कुरुभिः अस्खलितभक्तियोगेन उपधावति इमां च परमाम् उपनिषदम् आवर्तयति। ॐ नमो भगवते मन्त्रतत्त्वलिङ्गाय यज्ञक्रतवे महाध्वरावयवाय महापुरुषाय नमः। कर्मशुक्लाय त्रियुगाय नमस्ते। यस्य स्वरूपं कवयो विपश्चितः गुणेषु दारुष्विव जातवेदसं मथ्नन्ति मथ्ना मनसादिदृक्षवः गूढं क्रियार्थैः न मयीरितात्मने। द्रव्यक्रियाहेतु अयनेश कर्तृभिः मायागुणैः वस्तुनिरीक्षितात्मने अन्वीक्षया अंगातिशयात्मबुद्धिभिः निरस्तमाया कृतये नमो नमः। करोति विश्व स्थिति संयमोदयं यस्येप्सितं नेप्सितं ईक्षितुर्गुणैः माया यथा यः भ्रमते तदाश्रयम् ग्राव्णो नमस्ते गुणकर्मसाक्षिणे। प्रमथ्य दैत्यं प्रतिवारणं मृधे यो मां रसाया जगदादिसूकरः कृत्वाग्रदंष्ट्रे निरगात् उदन्वतः क्रीडन्निवेभः प्रणतास्मि तं विभुमिति। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां पंचमस्कन्धे भुवनकोशवर्णनं नाम 18 गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।